హాయ్ అండి. నేను ఇంతకుముందు కూడా ఇక్కడ వీడియోస్ చేశాను చూడండి. ఇవన్నీ వినాయకుడి బొమ్మలు. అంటే వినాయక చవితికి అప్పుడు అమ్ముతారండి ఇవన్నీని. అప్పుడు వీళ్ళు ఏంటంటే బొమ్మలు చేయడానికి ఇక్కడికి కొంతమంది వస్తారండి. వచ్చి ఆ బొమ్మలు చేస్తారు. అప్పుడు జనం ఉంటారంటండి. అప్పుడు జనం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీటికి పాపం వాళ్ళు తిన్న తర్వాత మిగిలింది ఫుడ్డు ఇస్తారంటండి, కుక్కలకు పెడతారంట. కానీ వాళ్ళు లేనప్పుడు ఇంకెవ్వరు పెట్టరు అని ఆఫీస్ వాళ్ళు నాకు చెప్పారండి. ఇదిగోండి ఇదంతా బొమ్మలు, వెడారి, ఇదిగోండి అన్నీ అయ్యానండి. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు సీజన్ అప్పుడే వస్తారు. ఈ ఎండాకాలం వెళ్ళిపోతేనే కానీ వీళ్ళు రారు. ఎండాకాలం వెళ్ళిపోతే ఇంకా వినాయక చవితి అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు బొమ్మలు చేయడానికైతే వస్తారండి. కానీ ఇక్కడ ఇన్ని కుక్కలు అవడానికి కారణం ఏంటంటే వేరే దుక్కున కుక్కల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తున్నారండి. కానీ ఫుడ్ దొరకని చోట ఎందుకండి వదలడం? వదిలేదేదో ఫుడ్ దొరికే చోటే వదలండి అట్లని. ఇంత దూరం ఇప్పుడు నేను చూశాను కాబట్టి, నేను ఈ సైడ్ వస్తాను కాబట్టి, చూశాను కాబట్టి ఇట్లకి నేను ఫుడ్ అందిస్తున్నాను. లేదంటే ఆకలితోనే చనిపోతున్నాయేమో నాకు తెలియదండి. నేను కూడా ఈ మధ్య వస్తున్నాను. ఇంకా ఎవరు ఫుడ్ ఇవ్వకపోతే ఆకలితోనే కదండి చనిపోతాయి. ఇంత దారుణంగా ఉందండి ఇక్కడ. ప్లీజ్ అండి దయించి ఇలాంటి చోట కుక్కలు వదలకండి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కనుక ఎక్కడో దుక్కుని ఫుడ్ దొరికే చోట అయితే వదలండి. ఎందుకంటే చాలా పాపం ఆకలితో చాలా ఏడుస్తున్నాయండి. చూడండి అది అది ఎంత బక్కగా ఉందంటే, అదిగోండి అక్కడికే నేను నెలకి 5 పెడికిరి బ్యాగులు నాకు ఉన్నా లేకపోయినా సరే, చాలా కష్టమైనా సరే, అదిగోండి ఎంత బక్కగా ఉందో. 4-5 పెడికిర్ బ్యాగులు కొని ఇక్కడో బ్యాగు అక్కడో బ్యాగ్ ఇస్తానండి. కానీ వీటి వల్ల నేను ఏంటంటే కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నానండి. అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు అసలు ఇలా డొనేషన్లు అడగలేదండి. ఇదే ఫస్ట్ టైం. మేము యూట్యూబ్ ఛానల్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాము. అందుకని పువ్వుల మీద ఎంత వస్తుందో మీకు తెలుసండి. ఆ వచ్చిన దాంట్లోనే నేను పెడుతున్నాను. కాకపోతే మీలాంటి వాళ్ళు కూడా చిన్న సాయం అందిస్తారని నేను కోరుకుంటున్నానండి. నాకు ఎక్కువ అవసరం లేదండి. నాకు మీరు అడ్రస్ అడిగి నాకు ఫుడ్ పంపించినా సరిపోతుందండి. అదిగోండి మీరు అర్థం చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి.